గుంతకల్లు బళ్ళారి మధ్య 3వ, 4వ రైల్వే లైన్ల ఏర్పాట్లకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలపడంపై సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోదీ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు వేదికగా కృతజ్ఞతలు తెలియజేశారు ఏపీ సీఎం. అసోంలో భారీ వరదలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. వరదల కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇల్లు వదిలి నిరాశ్రయాలైన కుటుంబాలు ఎదుర్కొంటున్న బాధ వర్ణనాతీతమని అన్నారు. నెల్లూరు కలివెలపాలెంలో 4,90,00,000 వ్యయంతో నిర్మించిన ప్రధాన రహదారిని కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. నియోజకవర్గంలో 850 కోట్ల పనులు జరుగుతున్నాయని అన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ నీట్ పేపర్ లీకేజీకి నిరసనగా ర్యాలీ చేపట్టింది. విద్యార్థులపై లాఠీచార్జ్ ఖండించారు. బాధ్యులపై చర్యలు డిమాండ్ చేశారు. మచిలీపట్నానికి చెందిన ఓడుగు నరేంద్ర వనమడి కుమార్ రోడ్డు ప్రమాదంలో మరణించడం పట్ల మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. ఉదయం బాధిత కుటుంబాలను పరామర్శించి ఒక్కో కుటుంబానికి 2 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. కరీంనగర్లో శాంతి భద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. భగత్ నగర్ దోపిడీ నిందితులను వారం రోజులు అరెస్ట్ చేయకపోతే సిపి కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమన్నారు మంత్రి అడ్డూరి లక్ష్మణ్. ఇది బీజేపీ పతనానికి నాంది అన్నారు. నీట్ పేపర్ లీక్ పై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరపై ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 2-3 తేదీల్లో జరిగే బోనాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలన్నారు. కడప జిల్లా కమలాపురం నల్లింగాయపాలెంలో ఎమ్మెల్యే పుట్టా చైతన్యారెడ్డి యూరియా కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులు అవసరమైన మోతాదులోనే యూరియాను వాడాలని, భూసారం కాపాడుకోవాలని పలు సూచనలు చేశారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై మాజీ మంత్రి హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ఇది దేశ యువతకు గొప్ప విజయమని, దేశంలో మార్పుకు నాందని అభినందనలు తెలిపారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో సెల్ఫీ వీడియో సూసైడ్ చేసుకున్న కడిమిళ్ల నాగరాజు కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. అచ్చంపేట సిఐ శ్రీనివాసరావు కానిస్టేబుల్ సురేష్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో కాంగ్రెస్ పార్టీ నిరసన ర్యాలీ నిర్వహించింది. నీట్ పేపర్ లీకేజీపై రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని మండిపడ్డారు. కడప జిల్లా రాజాంపేట కృష్ణమ్మ చెరువుల అక్రమ మట్టి గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలతో తవ్వకాలు జరుగుతున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో వార్షిక జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు జరిగాయి. శనివారం కవచ ప్రతిష్టా మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. శతకలశ స్నపనం, మహాశాంతి హోమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లెనిన్ సెంటర్లో దుకాణాలకు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. వైఎస్ఆర్సీపీ నేతలు మల్లాది విష్ణు, బెల్లంపల్లి శ్రీనివాస్ పరిశీలించారు. చిరు వ్యాపారులతో మాట్లాడి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన ర్యాలీని చేపట్టారు. ఏలూరు రూరల్ చింతపరు రోడ్డుకు చెందినటువంటి రాజేష్ ఆన్లైన్లో పొరపాటున 48,000 రూపాయలు వేరే ఖాతాకు బదిలీ చేశారు. బాధితుడు వెంటనే అప్రమత్తమై సైబర్ పోర్టల్లో ఫిర్యాదు నమోదు చేశారు. సచివాలయంలో మిషన్ భగీరథపై మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. త్రాగునీటి సమస్యలు రాకుండా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసినట్లుగా అధికారులు వెల్లడించారు. 100 రోజుల పాటు ఎలాంటి సమస్యలు లేకుండా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లిలో పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలకై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఎంపీ బద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ ఏనుగుల రాకేష్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థి ప్రజా సంఘాల నాయకులు హాజరయ్యారు. సైఫాబాద్ సైన్స్ కాలేజ్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఇంజెక్షన్ పాయింట్, రెయిన్ వాటర్ ఫిట్స్, హార్వెస్టింగ్ బోర్వెల్స్ లను మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. మంత్రి ప్రతి నీటి చుక్కను సంరక్షించుకోవాలని,
పర్యావరణాన్ని కాపాడాలనే నినాదంతో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పాయింట్తో పాటు మొక్కలు కూడా నాటామన్నారు మంత్రి పొన్నం. కొడంగల్లో సీఎం రేవంత్ రాహుల్ గాంధీ కోసం ర్యాలీ చేశారు తప్ప నీటి అంశంపై కాదని మన్నే కృష్ణాంక్ విమర్శించారు. ఇక యువత తీవ్రవాదులంటూ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని బండి సంజయ్, ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి కేటీఆర్ పైన ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణి కార్మికుల హక్కుల సాధనలో ఏఐటీయూసీ కీలకమైన పాత్ర పోషించిందని, సంస్థ ఆవిర్భావం నుంచి కార్మికుల రక్షణ ఏఐటీయూసీ బాధ్యత అని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని జీఎం కాలనీ గ్రౌండ్స్ లో సింగరేణి కార్మికుల కర్రతో కవాతులో కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పోరాడి సాధించుకున్న హక్కులను పరిరక్షించడంలో ఏఐటీయూసీ ముందుందని, యువ కార్మికులను చైతన్యపరిచేందుకు ఈ కవాతు అని ఆయన తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తిలో శ్రీకృష్ణ కాలచక్రం 91వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి దంపతులు యాగశాలలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు పొందారు. పెద్దపల్లి జిల్లా రామగుండం ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని సిపిఎం కేంద్ర కార్యవర్గ సభ్యులు వీరయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సిపిఎం నేతల బృందం ఆసుపత్రిలో పరిసరాలు, వార్డులు పరిశీలించారు. ఆసుపత్రిలో రోగుల స్థితిగతులపై వాకప్ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ఏకాదశి పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైఢూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించిన అర్చక స్వాములు ప్రత్యేక వేదికపై అధిష్ఠింపజేశారు. సుగంధ పరిమళ పుష్పాలతో లక్ష పుష్పార్చన చేపట్టారు. ఖమ్మం వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలో 20,000 ఎకరాల సాగు భూమికి నీటిని విడుదల చేయాల్సిందిగా రైతులు ధర్నా చేపట్టారు. వైరా రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలన్నారు. నారు పోసి నాటు వేసేందుకు సిద్ధంగా ఉన్న పొలాలకు ఇప్పటికైనా నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా వనమహోత్సవం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ తేజస్, జిల్లా ఎస్పీ నరసింహ, డిఎఫ్ఓ దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందితో కలిసి 1500 మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన కొత్త వివాదానికి తెరలేపింది. మణుగూరు పీకే OC2 గనిని జెన్కో అధికారులతో సందర్శించడం పట్ల కార్మిక సంఘాలు అభ్యంతరాన్ని వ్యక్తం చేశాయి. ఉప ముఖ్యమంత్రి భట్టి తీరుపై అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఏఐటీయూసీ, ఏఐఎన్టీయూసీ సంఘాలు నిరసన తెలిపాయి. బ్రాహ్మణుల ఆర్థిక, సామాజిక, రాజకీయ భవిష్యత్కు భరోసా కల్పించేలా ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ పనిచేస్తుందని ఆ సంస్థ నేషనల్ సెక్రటరీ జనరల్ ద్రోణంరాజు రవికుమార్ అన్నారు. హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సమావేశం నిర్వహించారు. బ్రాహ్మణుల అభ్యున్నతికి, వారికి జరుగుతున్న అన్యాయాలపై ఆల్ ఇండియా బ్రాహ్మణ ఫెడరేషన్ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. నల్గొండ జిల్లా చిట్యాల పట్టణ కేంద్రంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగున్న భారీ కంటైనర్ను మినీ గూడ్స్ వాహనం ఢీకొట్టడంతో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఏకలవ్య జయంతి సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఏకలవ్యుడు అచంచల గురుభక్తికి నిదర్శనమన్నారు. ఎరకల సంక్షేమానికి కేసీఆర్ కృషిని గుర్తు చేశారు. జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గోదావరి, కృష్ణా డెల్టా ఇరిగేషన్ ఎస్సీలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతు ప్రయోజనాలను కాపాడాలని, సీలేరు జలాలు గోదావరి డెల్టాకు వినియోగిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో మాజీ మంత్రి అప్పలరాజు కుటుంబాన్ని వైఎస్ఆర్సీపీ నేతలు పరామర్శించారు. రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్షకు వాడడం దురదృష్టకరమన్నారు. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నూజివీడు కేంద్రీయ విద్యాలయంలో భారీ అవినీతి జరిగిందని జనసేన యువనేత ముత్యాల కామేష్ ఆరోపణలు చేశారు. విద్యార్థుల అడ్మిషన్స్, సిబ్బంది నియామకాల్లో అవకతవకలు జరిగాయన్నారు. ఆధారాలు ఉన్నాయని కూడా జనసేన బృందం చెబుతోంది. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల కావేరమ్మపేటలో 2 కోట్ల వ్యయంతో కొత్త అగ్నిమాపక కేంద్రాన్ని నిర్మించనున్నారు. ఎమ్మెల్యే జనంపల్లి నిరుద్రెడ్డి శంకుస్థాపన చేశారు. యంగ్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వాలని అభిప్రాయపడ్డారు.
జంగారెడ్డిగూడెం బాలికల పాఠశాలలో 10th విద్యార్థినులకు విద్యా ప్రోత్సాహకాలు అందజేశారు. కుర్రే భరత్, జ్యోత్స్న, బిందు దంపతులు 15,000 రూపాయల విరాళం ఇచ్చారు. ముప్పిడి కుసుమకు 10,000, అయినపర్తి గ్రేసీకి 5,000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. కృష్ణా డెల్టాకు సాగునీరు ఇవ్వకపోతే పాదయాత్ర చేస్తా అని అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ హెచ్చరించారు. దివసీమను ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ సర్వనాశనం చేశారని ఆరోపించారు. జగన్పై ఆరోపణలు సరికాదన్నారు. నంద్యాల జిల్లా కొరటమద్దిలో 1000 ఎకరాలు పండ్ల తోటల పెంపకం ప్రారంభమైంది. కలెక్టర్ జి రాజకుమారి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రైతులకు స్థిరమైన ఆదాయమే లక్ష్యంగా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. నంద్యాల పట్టణంలో స్టాంప్ రైటర్ల రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి దీక్షకు మద్దతు తెలిపారు. జీవో 396 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా ఉరుకుంద లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రాజకీయ పర్వం రాజ్యమేలుతోంది. అన్య మతస్థుల రాక పేరిట ఉద్యోగుల ఉద్వాసన ఆరోపణలు ఉన్నాయి. ఈవో వాణి, చైర్మన్ పాండురంగయ్య సమక్షంలో సమీక్ష జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో బాలకృష్ణ వర్ధన్ ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ముందు సెల్ఫీ వీడియో విడుదల చేశారు. తమ్మిశెట్టి రంగ సురేష్, దేవా శివ కారణమని ఆరోపించారు. పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా దుత్తులూరు మండలం నరవాడలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. వల్లెపు సంపూర్ణ ఇంట్లో బీరువా పగలగొట్టి బంగారు నగదును అపహరించుకుపోయారు దుండగులు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. కృష్ణా జిల్లా కృత్తివేణి మండలం సీతనపల్లిలో మన ఊరు మన జెండా కార్యక్రమం జరిగింది. బీజేపీ జిల్లా అధ్యక్షుడు తాతినేని శ్రీరామ్ జెండా ఆవిష్కరించారు. కడపలో మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ ఆంజాద్ భాషా సమావేశాన్ని నిర్వహించారు. టీడీపీ సూపర్ 6 హామీలు అమలు కాలేదని ఆరోపించారు. ప్రజలకు సూపర్ షాకులు మాత్రమే మిగిలియాని ఆ విమర్శలు గుప్పించారు. ఏలూరు జిల్లా కొప్పాక గ్రామంలో ఈగల్ టీం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల దుష్పరిణామాలపై వివరించారు. తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తన గమనించాలంటూ సూచనలు చేశారు. నెల్లూరులో కస్తూరిదేవి గార్డెన్స్ లీజ్ వివాదంపై నిర్వాహకుడు ఊటుకూరు వెంకటేశ్వరరావు మాట్లాడారు. తమకు 2029 వరకు లీజు ఉన్నా సొసైటీ ఖాళీ చేయమంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రగిరి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి భూమన అభినయ్ రెడ్డిని కలిశారు. ప్రశ్నించే గొంతుకను అణిచివేయాలని కుట్రలు జరుగుతున్నాయన్నారు. కూల్చివేతలపై మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా తుర్కాయంజాల్లో ఆది వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. 20 నుంచి 30,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఉపవాస దీక్షలు చేపట్టారు. మెగా డిఎస్సీ మరోసారి నిర్వహించాలని మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. లోకేష్ రాజీనామా చేసి చిత్తశుద్ధి నిరూపించుకోవాలన్నారు. నీట్కు ఒక న్యాయం, డిఎస్సీకి మరో న్యాయమా అంటూ ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జెండా చౌరస్తా నుంచి పెద్ద మసీద్ వరకు రోడ్డు వెడల్పు పనులు జరిగాయి. పెద్దపల్లి పట్టణాభివృద్ధిలో భాగంగా ప్రభుత్వ విప్ విజయరామనారావు రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చిన ఈ ప్రత్యేకమైన నిధులతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఎటువంటి అనుమతులు లేకుండా జేసీబీతో మొక్కలు తొలగించడం, ప్రశ్నించిన అభివృద్ధి కమిటీ సభ్యులపై యూట్యూబర్ రవికుమార్ దుర్భాషలాడారు. ఫిర్యాదు మేరకు రవికుమార్పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శివకృష్ణ తెలిపారు. విద్యార్థి ఉద్యమం ముందు ఆధిపత్య అహంకారం తలవంచిందన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్. ఇది యువశక్తి విజయంగా పరిగణించారు. యువత తిరగబడితే ఏ పీఠమైనా కదలాల్సిందేనని అభిప్రాయం వ్యక్తం చేశారు. శ్రీకాళహస్తిలోని శ్రీకాళహస్తీశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల పునరుద్ధరణకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. కళాశాలకు చెందిన 55 ఎకరాల భూమి భవనాలను లీజ్ ఒప్పందం ద్వారా జేఎన్టీయూ అనంతపురానికి బదిలీ చేయనున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి గాను ఏపీ ఈఏపీ సెట్ 2వ విడత కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల ప్రవేశాలు జరిగే అవకాశం ఉంది.
ఎల్నినో ప్రభావంతో గోదావరి జిల్లాలో 71% వర్షపాతం తక్కువగా ఉందని ఇరిగేషన్ ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కె నరసింహమూర్తి తెలిపారు. దీంతో గోదావరి డెల్టా ఆయకట్టు ఖరీఫ్ పంటకు సాగునీరు కొరత ఉండదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ/ఎస్టీ ఉపవర్గీకరణపై కమిటీ నియమించింది. ఈ కమిటీలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు సభ్యత్వం కల్పించింది. సుప్రీంకోర్టు తీర్పును కమిటీ అధ్యయనం చేసింది. ప్రభుత్వం మండల స్థాయిలో సమావేశాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రతి 45 రోజులకు ఒకసారి మండల ప్రజా పరిషత్ సమావేశాలు జరపాలని సూచనలు చేసింది. సర్పంచులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. కేటీఆర్ బర్త్డే సందర్భంగా సన్నబియ్యం పంపడంపై కూడా బీఆర్ఎస్ నేత గట్టు రామచంద్రరావు మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను కొరియర్లో పంపి హామీలు ఎగ్గొట్టారు చెప్పాలన్నారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కేటీఆర్పై చేసిన వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ మంచిర్యాల జిల్లాలో బీఆర్ఎస్పీ నిరసన వ్యక్తం చేసింది. వంశీ వెంటనే బేషరాతుగా క్షమాపణ చెప్పాలని వారంతా డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గోదావరి పుష్కరాల పనులను సమీక్షించారు. యాత్రికులకు సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. పనుల వివరాలను ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలని సూచించారు. కృష్ణా జిల్లా నాగాయలంక శ్రీరామ పాదక్షేత్రం ఆవరణలో కొలువైన కనకదుర్గమ్మకు ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని 1,00,000 గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. స్థానిక పోతురాజు దేవాలయం వద్ద నుండి వందలాది మంది మహిళలు మేళతాళాలతో నాగాయలంక పురవీధుల్లో ఊరేగింపుగా కనకదుర్గ దేవాలయానికి చేరుకుని చీర సారే సమర్పించారు. మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ రామాయంపేటలో నిర్మాణంలో ఉన్న రెసిడెన్షియల్ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతు సంఘ అధ్యక్షుడు భగవాన్ రాజు మాట్లాడారు. ఫీడ్ ధరలు పెరిగిపోతున్నాయి, ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలన్నారు. జూలై 30న రాష్ట్ర స్థాయి సమావేశం ఉంటుందని తెలిపారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు అంతంత మాత్రమేనని బీఆర్ఎస్ బీఎస్పీ నాయకులు మండిపడ్డారు. 30 కోట్లు మంజూరైనా పనులు జరగలేదన్నారు. నిధులు అన్యాక్రాంతం అవుతున్నాయని అన్నారు. వరంగల్ కరీమాబాద్లో వీరన్న బోనాలు రాజకీయ ఆధిపత్య ప్రదర్శనకు వేదికయ్యాయి. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య వర్గీయులు పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. నిర్మల్ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాగ్వాదాల మధ్య జరిగింది. ఎమ్మెల్యే వైఖరిపై కౌన్సిలర్లు అభ్యంతరం తెలిపారు. అధికారులను అవమానించడం తగదంటూ స్పష్టం చేశారు. ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ అమన్గల్ పోలీస్ స్టేషన్ను ఏసీపీ ఎస్ జానకిరెడ్డి సందర్శించారు. స్టేషన్ పనితీరు, రికార్డుల నిర్వహణ పరిశీలించారు. పలు సూచనలు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మెండోరా పాఠశాల ఉపాధ్యాయుడు కొట్టడంతో విద్యార్థి హర్షిత్లకు తలకు గాయం. తల్లిదండ్రుల ఆరోపణలను చేశారు. ఎంఈఓ విచారణకు ఆదేశించారు. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద గోదావరి వరద ప్రవాహం పెరిగిపోతోంది. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఓపెన్ చేస్తే 122,660 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పోలీసులు తమ కుమారుని గత కొన్ని రోజులుగా వేధింపులకు గురిచేసి అక్రమ అరెస్ట్ చేయడంతో మనస్తాపం చెందిన తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కొత్త బెల్లంకొండవారిపాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం నాచనపల్లిలో దారుణమైన హత్య జరిగింది. సాంబారెడ్డి అనే వికలాంగుడిని అన్న, కొడుకు డబ్బుల కోసం కొట్టి చంపేసినట్లుగా సమాచారం. పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లాలో విద్యార్థుల ఫీజుల బకాయిల విడుదలకు డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బకాయిలు విడుదల చేయాలని కోరారు. విశాఖ జిల్లా సింహాచలంలో స్వామివారిని మంత్రి రాంప్రసాద్ దర్శించుకున్నారు. ముందుగా కప్ప స్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. అనంతరం అంతరాలయంలో శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అమరావతిలోని 2 నియోజకవర్గాలకు టీడీపీ కొత్త ఇన్ఛార్జీలను నియమించింది. అవనిగడ్డకు వికుర్తి వెంకట శ్రీనివాసరావు, విజయవాడ పశ్చిమకు బుద్దా వెంకన్నను నియమించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.
రాష్ట్రంలో సాగునీటి పరిస్థితులపై జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. గోదావరి, కృష్ణా డెల్టాల ఇరిగేషన్ సీఈలు, ఎస్సీలతో నిర్వహించిన ఈ టెలికాన్ఫరెన్స్ లో మంత్రి రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు ఇరిగేషన్ రెవెన్యూ అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా ఆదేశించారు. ఈ నెల 28-29 తేదీల్లో జరగనున్న సింహాచలం గిరి ప్రదక్షిణ ఏర్పాట్లపై హోంమంత్రి మంగళ పునేత సమీక్షించారు. ప్రజాప్రతినిధులు అధికారుల సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యేలు గణబాబు, పల్లా శ్రీనివాసరావు హాజరయ్యారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో సుపరిపాలన జరుగుతోందని అన్నారు ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయని, ప్రభుత్వ పాఠశాలలో అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయని అన్నారు. పార్వతీపురం ఎమ్మెల్యే బొనేలా విజయచంద్ర పాత్రుడు చెరువు సుందరీకరణ పనులు సంబంధించి కూడా శ్రీకారం చుట్టారు. ఆధునిక వాకింగ్ ట్రాక్ అభివృద్ధి చేయాలని అధికారులకు సూచనలు చేశారు. చెరువు పరిసరాల్లో చెత్త, ముళ్ల పొదలు పేరుకుపోతున్నాయని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా అధికారులతో కలిసి స్థలాన్ని పరిశీలించారు. వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. శాకాంబరి అలంకరణలో భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు. అమ్మవారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులంతా తరలివచ్చారు. తిరుపతిలో అర్ధరాత్రి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. టౌన్ క్లబ్ ఆవరణలో ఉన్నటువంటి ఆర్కే మీట్ ఫుడ్స్ హోటల్పై గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడి భారీగా ధ్వంసం చేశారు. ఈ ఘటన వెనుక టౌన్ క్లబ్ సభ్యుల హస్తం ఉందంటూ హోటల్ నిర్వాహకుడు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో ఒక మహిళ మృతి తీవ్రమైన వివాదానికి దారితీసింది. విచారణ పేరుతో గంగమ్మను సిట్ పోలీసులు తీవ్రంగా కొట్టడంతోనే ఆమె మృతి చెందింది అంటూ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపిస్తున్నారు. అయితే చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా పోలీసులు చెబుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యులను వైసీపీ నాయకులు పరామర్శించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఇటీవల సంచలనం సృష్టించిన కాల్పుల ఘటన పోలీసులు ఛేదించారు. ఆస్తి వివాదాల నేపథ్యంలో వదినను హత్య చేసేందుకు సొంత మరిది పక్క ప్రణాళిక రూపొందించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యక్తికి సుపారీ ఇచ్చి నాట్ పిస్టల్తో కాల్పులకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. కడప జిల్లా దువ్వూరులో విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీని మంత్రి నారా లోకేష్ నిలబెట్టుకోవాలన్నారు. పాత పెన్షన్, కోటి బీమా, క్యాప్లెస్ వైద్యం కూడా కోరుతున్నారు. కొమరం భీం జిల్లా కాగజ్నగర్లో పశువుల అక్రమ రవాణా గుట్టురట్టయింది. పోలీసులు నిర్వహించిన సాధారణ వాహన తనిఖీలో ఈ ఉదంతం బయటపడింది. ఎటువంటి అనుమతులు లేకుండా పశువులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పల్లిపాలెంలో శ్రీహరి సాంకేతాలయంలో భక్తులు కిటకిటలాడింది. తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా శనివారం కలిసి రావడంతో స్వామివారి దర్శనానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తి పారవశ్యంతో మారుమ్రోగిపోయింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ప్రతి ఇంటికి నాణ్యమైన విద్యుత్ ఇవ్వడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అన్నారు. హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులున్న సబ్స్టేషన్ పనులు అడ్డుకునేందుకు కొందరు ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సబ్స్టేషన్ కోసం 33 సెంట్లను ప్రభుత్వం కేటాయించిందని అన్నారు. పుష్కరాల కోసం మంజూరైన 140 కోట్ల రూపాయలతో రాజమండ్రి డ్రైనేజ్ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. లింగంపేటలో 24 లక్షల సీసీ రోడ్లు, డ్రైనేజ్ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి యువత విజయం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఇది విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయం అన్నారు. బీజేపీ ప్రభుత్వం గద్దె దిగడానికి తొలిమెట్టు అన్నారు. కడప జిల్లా నందలూరులో శ్రీ సౌమ్యనాథస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా కల్పవృక్ష వాహనంపై శ్రీ సౌమ్యనాథస్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. గోవింద నామస్మరణ, చెక్క భజనలు, కోలాటాలు, మంగళ వాయిద్యాల నడుమ సాగిన వాహన సేవ భక్తి పారవశ్యాన్ని నింపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరంలో రైతుల పొలాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. బీబీజీ రామ్జీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 50 లక్షల మొక్కలు నాటుతున్నారు. పర్యావరణ పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టారు. విశాఖ జిల్లా సింహాచలంలో సింహపురి కాలనీలో నూతనంగా నిర్మించిన ఎలక్ట్రికల్ బస్ డిపోను మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే ఎలక్ట్రికల్ బస్సుల కొనుగోలు ప్రారంభించామన్నారు మంత్రి. ఏపీఎస్ఆర్టీసీని ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటీకరణ చేయబోమని స్పష్టం చేస్తూ హామీ ఇచ్చారు.
తిరుమల లడ్డూని కల్తీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో ఫ్యాక్టరీస్ బాయిలర్ శాఖ అధికారులపై ఏపీ ప్రభుత్వం శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. సిట్ సిఫార్సుల మేరకు ఈ చర్యలు తీసుకోగా విచారణను 3 నెలల్లో పూర్తి చేయాలని స్పష్టం చేసింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఒక చక్కని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమం జరిగింది. గోకుల పారిజాత గిరి మహాగిరి ప్రదక్షిణ చేసే భక్తుల నిమిత్తం వాసవి క్లబ్ గోల్డ్ ఆధ్వర్యంలో 10,000 తాగునీటి ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ మహత్తరమైన సేవతో క్లబ్ సభ్యులు అందరి మన్ననలు పొందుతున్నారు. నంద్యాల పట్టణ వ్యవసాయ శాఖ కార్యాలయం ఎదుట ఎంపీఈఓల నిరసన 6వ రోజుకు చేరింది. 12 ఏళ్లుగా 12,000 చాలీ వేతనాలతో బాధపడుతున్నామంటూ ప్రసాద్ తెలిపారు. ఉద్యోగ భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో నేతన్న భరోసా పథకం ప్రకటించినందుకు చేనేత కార్మికులు సంబురాలు చేసుకున్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మేడ్చల్ మల్కాజ్గిరి కీసరలో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై కీసర పోలీస్ స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 376తో పాటు పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నంద్యాల జిల్లా నందికొట్కూరులో స్థల వివాదం ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి అనుచరులపై కేసులు నమోదయ్యాయి. సివిల్ వివాదమని, రాజకీయ జోక్యం లేదని పోలీసులు స్పష్టం చేశారు. భద్రాచలంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దంతలబోరు గ్రామ సర్పంచ్ సోడా వెంకటరమణ భద్రాచలంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆసుపత్రి వద్ద ఆందోళనకు దిగారు. ఖమ్మం జిల్లా తల్లాడ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో షెడ్యూల్ 1 జాతికి చెందిన ఎలుగుబంటి అక్రమ వేటగాళ్ల ఉచ్చుకు బలైపోయింది. విద్యుత్ లైన్లను ఉపయోగించి వేటాడిన కారణంగా ఆ ఎలుగుబంటి మృతి చెందింది. 3 నిందితులను అరెస్ట్ చేసి సత్తుపల్లి న్యాయస్థానం ముందు హాజరుపరిచారు పోలీసు అధికారులు. రంగారెడ్డి జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని ఒక ప్రైవేట్ హాస్టల్లో బీటెక్ 3వ సంవత్సరం విద్యార్థిని అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. గురునానక్ కళాశాలకు చెందిన మానస్ అనే విద్యార్థిని ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు గుర్తించారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ పేపర్ లీక్ వ్యవహారం కీలకమైన మలుపు తిరిగింది. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి అందజేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన ఆందోళనకు తాత్కాలికంగా తెరపడింది. ప్రభుత్వంతో జరిగిన 3వ విడత చర్చలు సానుకూలంగా ముగియడంతో ఆందోళనలు విరమిస్తున్నట్లు పార్టీ ప్రకటించింది. మరోవైపు సీజేఐ సూర్యకాంత్కు సీజేపీ నేత అభిజిత్ దీప్కే కృతజ్ఞతలు తెలిపారు.